హాయ్ ఫ్రెండ్స్ 1 ఇయర్ తర్వాత మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుందంట డీమార్ట్లో. అందుకని చెప్పేసి 3 మంత్స్కి సరిపడా ప్రొవిజన్స్ అయితే తెచ్చుకున్నాము. కిడ్స్కి కావాల్సిన స్నాక్స్, ఇంకా వాళ్ళకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. అందరి ఫ్యామిలీస్ గురించి నాకు తెలియదు, కానీ మా ఫ్యామిలీలో ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎక్కువ గొడవలు రావడానికి కారణం అత్త క్యారెక్టరే. వైఫ్ని ఎక్కడా తీసుకుపోకూడదు. వాళ్ళకి మాత్రం 1,00,000 వచ్చే రెంట్లన్నీ కూడా వాళ్ళకి 1 నెలకు సరిపోతాయంట వాళ్ళ ఖర్చులకి. కోడలికైతే బర్త్‌డేకి కూడా ఏమీ కొనియకూడదు. కనీసం పండగలకెళ్ళినప్పుడు పుట్టింట్లో కూడా డ్రాప్ చేయకూడదనమాట. వాళ్ళు ఆ కాలంలో కంబైన్డ్ ఫ్యామిలీలో ఉంటారనమాట. కాబట్టి వాళ్ళకి మ్యారేజ్ డేలు ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్ జరుపుకోరు. ఇంకా వాళ్ళకి స్పెషల్‌గా తీసుకెళ్ళి జెవెల్స్ కొనియడం అవేవి ఉండదనమాట. వాళ్ళు యంగ్‌గా ఉండేటప్పుడు వాళ్ళ జీవితంలో ఏవైతే ఉండవో అవి ఎవరి జీవితంలోనూ ఉండడానికి వీల్లేదనేట గొడవలు పెడుతున్నారు. ముఖ్యంగా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు రావడానికి మెయిన్ కారణం అత్తే అవుతుంది. కరోనా వస్తే కూడా పుట్టింట్లో వదిలేయాలి. కనీసం పల్స్ ఆక్సిమీటర్ కూడా కొనివ్వకూడదు. కోడలికి 1 ఆర్ 2 డిగ్రీస్ ఫీవర్ వచ్చినా కొడుకుకి చెప్పిస్తుందనమాట. డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి. ఇంత గొప్ప అత్తలుంటే కొడుకు, కోడలి మధ్యన అనురాగాలు, ఆప్యాయతలు ఎలా ఉంటాయి? ఉండేవి కూడా చచ్చిపోతాయన్నమాట. ఇలాంటోళ్ళొచ్చి అసలు ఉండే వాటిని కూడా చంపేసి ఒకరికొకరికి కాకోకుండా శత్రుత్వాన్ని పెంచుతారు. ఇలాంటోళ్ళని దూరంగా ఉంచడమే మేలు. అది ఇద్దరు కొడుకులు ఉండేటప్పుడు ఒక్క కొడుకు ఇంటికే వచ్చి ఇలా గొడవలు పెడుతున్నారంటే అసలు అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.